హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బాణం బ్యూటీ బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే ఫేషియల్ అండి. సో నేను చేస్తున్నది న్యాచెస్ గోల్డ్ ఫేషియల్. సో నా క్లయింట్ బ్రైడ్, తనకి గోల్డ్ ఫేషియల్ చేశాను. సో మీ బిఫోర్ ఫేస్ చూసే ఉండుంటారు, ఫుల్ ట్యాన్తో ఉంది అండ్ డెడ్ సెల్స్ అండ్ పిగ్మెంటేషన్, అలాగే బ్లాక్ హెయిర్స్, వైట్ హెయిర్స్ ఫుల్ ఉన్నాయి. సో ఫేషియల్ చేసిన తర్వాత ఆమె ఫేస్ ఎంత బ్రైట్గా వచ్చిందనేది మీరే వీడియోలో చూడొచ్చు. అండ్ అలాగే వీడియో లెంత్ చాలా ఎక్కువగా ఉందని వీడియో స్కిప్ చేయొద్దు. యాక్చువల్లీ వీడియో లెంత్ వచ్చి 16 minutes ఉందన్నమాట. సో వీడియో స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. అంటే నేను ఫేషియల్ ఎలా చేశాను, అలాగే మసాజ్ స్ట్రోక్స్ ఎలా ఇచ్చాను, ఏంటి స్టీమ్ ఇచ్చి బ్లాక్ హెయిర్స్ రిమూవర్ అవన్నీ చేస్తాం కదా, సో అది ఎలా చేసాను ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫేషియల్ చేసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అన్నది నేను క్లియర్గా చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాణం బ్యూటీ బ్లాగ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసుకోండి. మన ఫేస్ ఎలా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, ట్యాన్ అండ్ ఇవన్నీ ఫేస్ పైన ఉంటాయి కదా. సో దేనికోసం ఫేషియల్ చేసుకుంటారు అంటే, మనం చేసే ఫేషియల్ మసాజ్ స్ట్రోక్స్ ఇస్తూ, అలాగే ఫేస్ పైన క్లెన్జింగ్, స్క్రబ్బింగ్, స్టీము, బ్లాక్ హెడ్స్ రిమూవింగ్, మా క్రీమ్స్ ఇవన్నీ ఇవన్నీ అప్లై చేస్తాం కదా. సో అప్లై చేసేటప్పుడు మంచి గ్లోనెస్ అనేది వస్తుంది. సో నేను చేసేది ఏంటంటే న్యాచెస్ గోల్డ్ ఫేషియల్. యాక్చువల్లీ గోల్డ్ ఫేషియల్ అనేది మ్యాక్సిమం 10 to 15 or 17 days వరకు దీని గ్లోనెస్ అనేది ఉంటుంది. సో మనం ఏది చేసినా సరే మనం మసాజ్ స్ట్రోక్స్ ఇస్తూనే ఫేషియల్స్ చేస్తాం కాబట్టి, సో ఫేస్ పైన ఎలాంటి డెడ్ స్కిన్ ఉన్నా, అలాగే ఓపెన్ పోర్స్ ఏవైనా ఉన్నా, అలాగే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నా మొత్తం క్లియర్ అవుతుంది. ఫేస్ కూడా బ్రైట్నెస్ వస్తుంది, అలాగే సాఫ్ట్గా కూడా తయారవుతుంది అనమాట. సో యాక్చువల్లీ ఇప్పుడు ఫేషియల్ మనం చేసేటప్పుడు బ్రైట్ మంచిగా గ్లోయింగ్, అలాగే బ్రైట్గా స్మూత్గా కూడా ఉంటుంది. అండ్ ఫేషియల్ చేసేటప్పుడు ఫేస్ పైన ఉండే ట్యాన్, డెడ్ సెల్స్ అండ్ పింపుల్స్ ఇవన్నీ కూడా క్లియర్, యాక్ని కూడా మొత్తం క్లియర్ అవుతుంది కదా. సో మీ ఫేస్ పైన అంటే ప్రివెంట్ యాక్ని అండ్ పోర్స్ కూడా మొత్తం అన్ని క్లోజ్ అవుతాయి అన్నమాట. సో అలా అయ్యేటప్పుడు ఫేస్కి మంచి బ్రైట్ అండ్ స్మూత్గా కూడా ఉంటుంది. అండ్ స్కిన్ కూడా టైట్ అవుతుంది అనమాట, సాగింగ్ లేకుండా టైట్ అవుతుంది. అందుకే కంపల్సరీ ఫేషియల్ అనేది మ్యాక్సిమం 1 monthకి చేసుకుంటూ ఉండాలి అని చెప్తారు. 1 month వెళ్ళి 20 daysకి చేసుకుంటారు, లేదు అనుకుంటే 1 month చేసుకుంటారు. ఎందుకంటే స్కిన్ అనేది లూజ్ కాకుండా టైట్గా ఉండాలి. అండ్ అలాగే స్కిన్ బాగుండాలి అంటే సో ఫేషియల్ అనేది మంత్లీ వన్స్ అయినా చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే ఫేషియల్ చేసుకోవటం వల్ల చాలా వరకు బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ స్కిన్ కూడా హెల్తీగా ఉంటుంది. అండ్ అలాగే సాగింగ్ అనేది ఉండదు. ఎందుకంటే మసాజ్ స్ట్రోక్స్ ఇస్తున్నాం కదా, ఇచ్చేటప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఉంటుంది. సో అలాంటి బ్లడ్ సర్క్యులేట్ అయ్యేటప్పుడు స్కిన్ సాగింగ్ లేకుండా స్కిన్ టైట్ ఉంటుంది. అందుకే మంత్లీ వన్స్ అయినా చేసుకోవడానికి మేబీ ట్రై చేయొచ్చు. ఓకేనా. సో ఇంకా ఫేషియల్ చేసుకుంటే మనకి బెనిఫిట్స్ ఏంటి అంటే, ఫేషియల్ వల్ల స్కిన్ అనేది హైడ్రేటింగ్ అవుతుంది. అండ్ అలాగే స్కిన్ హెల్దీ అండ్ ప్లమ్స్గా కూడా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే స్కిన్ ఏంటి అంటే బ్లడ్ ఫ్లో కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ స్కిన్కి న్యూట్రియంట్స్ అండ్ ఆక్సిజన్ లెవెల్స్ కూడా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ అలాగే మీ చర్మం కూడా స్కిన్ హెల్దీగా అండ్ అలాగే యూత్ఫుల్గా కనిపిస్తుంది, యంగ్ లుక్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఫేషియల్ చేసేటప్పుడు మీరు ఎంత ఫ్రీగా ఉంటే అంత ఫ్రీగా మీ స్కిన్ కూడా బ్రైట్గా కనిపిస్తుంది. అండ్ మీ ఫేషియల్ చేసేటప్పుడు మీరు చాలా ఫ్రీగా ఉండాలి, ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకుండా. ఫేషియల్ కెన్ హెల్ప్ యూ టు రిలాక్స్. మీ మైండ్ ఎంత ఫ్రీగా ఉంటే మీ ఫేస్లో గ్లోనెస్ కూడా అంత ఫ్రీగా కనిపిస్తుంది, హ్యాపీగా కనిపిస్తుంది. అండ్ అలాగే మీ ఫేషియల్ చేసుకునేటప్పుడు మనం ఫేషియల్ చేస్తే దానికి ఫుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఓవరాల్గా హెల్త్ అండ్
బీయింగ్ విచ్ కెన్ ఆల్సో ఇంప్రూవ్ అండ్ అపీరియన్స్ టు యువర్ స్కిన్. అంటే నీ స్కిన్ కూడా యంగ్ లుక్గా ఉంటుంది అండ్ అపీరియన్స్ కూడా బాగుంటుంది. అండ్ అలాగే మీ ఫేషియల్ చేసుకునేటప్పుడు కేర్గా కూడా మాయిశ్చరైజింగ్గా ఉంచుకోవాలి. అండ్ అలాగే సన్ ప్రొడక్ట్ నుంచి మీరు కాపాడుకోవాలి మీ స్కిన్ని. ఎందుకు అంటే కంపల్సరీ ఎండలోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు కంపల్సరీ సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి. అండ్ అలాగే మీ స్కిన్ పైన అంటే స్కిన్ బ్రైట్గా కావాలని చెప్పి ఏవేవో క్రీమ్స్ యూజ్ చేస్తుంటారు కదా, అలాంటి క్రీమ్స్ ఏవి యూజ్ చేయకుండా స్కిన్ ఎప్పుడు కూడా టైట్గా బ్రైట్గా హెల్తీగా ఉండాలి అంటే ఫేషియల్సే దీని బెస్ట్ ఆప్షన్ అనమాట. ఫేషియల్స్ చేసుకుంటేనే మీ స్కిన్ హెల్తీగా ఉంటుంది. అండ్ సో ఫేషియల్ గురించి ఇంకా మ్యాక్సిమం 1.5 hours ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు అడగచ్చు. ఫస్ట్ మనం క్లెన్జింగ్ చేస్తాం. క్లెన్జింగ్ చేసేటప్పుడు 2 minutes అనమాట ఫేస్ పైన డీప్ క్లీన్ చేస్తాము. చేసేటప్పుడు ఫేస్ పైన మొత్తం డెడ్ స్కిన్స్, డర్ట్ అండ్ డస్ట్ ఇలాంటివి ఏవైనా ఉన్నా మొత్తం క్లియర్ అవుతుంది. కాబట్టి క్లెన్జింగ్ చేసేటప్పుడు 2 minutes చేస్తామన్నమాట క్లెన్జింగ్. ఆఫ్టర్ క్లీన్ చేసిన తర్వాత దాని తర్వాత స్క్రబ్బింగ్ అనమాట. స్క్రబ్బింగ్ చేసేటప్పుడు పింపుల్స్ ఎక్కువ ఉండే వాళ్ళైతే మ్యాక్సిమం 1 minute, అదైనా ఎక్కువగా రబ్ చేయకూడదు, జస్ట్ లిటిల్ బిట్. పింపుల్స్ లేని వాళ్ళకైతే మ్యాక్సిమం 2 or 3 minutes చేసుకోవాలి స్క్రబ్బింగ్. అండ్ తర్వాత స్టీమ్ ఇచ్చుకోవాలి. స్టీమ్ కూడా సేమ్ అండి. పింపుల్స్ ఎక్కువ ఉండే వాళ్ళకి స్టీమ్ పెద్దగా ఇవ్వకూడదు, జస్ట్ ఒక 1 minute అలా వేస్తే సరిపోతుంది. పింపుల్స్ లేని వాళ్ళకైతే ఒక 2-3 minutes స్టీమ్ ఇచ్చినాకే బ్లాక్ హెయిర్స్ వైట్ హెయిర్స్ రిమూవ్ చేయొచ్చు. అండ్ అలాగే క్రీమ్ ఏంటి అంటే నేను ఎలా చేస్తానంటే ఫస్ట్ జెల్ అనేది అప్లై చేసుకుంటాను. జెల్ అప్లై చేసి 10 or 15 minutes జెల్తో మసాజ్ స్ట్రోక్స్ ఇస్తాను అనమాట. మసాజ్ స్ట్రోక్స్ బాగా ఇచ్చి ఆ జెల్ ఫేస్లో డీహైడ్రేట్ అయిపోయినంత వరకు అంటే స్కిన్లో అబ్జర్వ్ అయిపోవాలి. మనం జెల్ అప్లికేషన్ చేసేటప్పుడు మసాజ్లోనే మనం మసాజ్ చేస్తాం కదా, మసాజ్ చేసేటప్పుడే స్కిన్లో బాగా అబ్జర్వ్ అయిపోవాలన్నమాట. జెల్ అనేది అబ్జర్వ్ అయిపోయేంత వరకు మనం మసాజ్ స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ మనం మసాజ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, దాని తర్వాత క్రీమ్ అప్లై చేసుకోవాలి. మసాజ్ క్రీమ్ 10 minutes లేదా 15 minutes, అది కూడా సేమ్ మసాజ్ స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ మనం అప్లై చేసుకోవాలి. సో నేనైతే మ్యాక్సిమం మసాజ్ స్ట్రోక్స్ ఇచ్చేటప్పుడైతే మా క్లయింట్స్ అందరూ పడుకుని పోతూ ఉంటారనమాట. మీరు చాలా బాగా చేశారని చెప్తూ ఉంటారు. సో నేనైతే మాత్రం ఇలానే చేస్తానండి. సో మీరు ఎంతమందికి నేను చేసిన ఈ ఫేషియల్ అనేది నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దెన్ ఆఫ్టర్ దెన్ ఇంకా ఫేస్ ప్యాక్ ఇంకా అప్లై చేసుకుంటాం. ఫేస్ ప్యాక్ అయితే 15 or 20 minutes అలా ఫేస్ పై నుంచి తర్వాత ఇంకా ఫేస్ క్లీన్ చేస్తాం. కాకపోతే ప్యాక్ వేసేటప్పుడు కంపల్సరీ అయిపోయిన కాటన్ ప్యాడ్స్ కానీ, నేనైతే కాటన్ ప్యాడ్స్ రోజు వాటర్లో డిప్ చేసి పెడతాను, కొంచెం కూల్గా ఉంటుంది. సో అలాగే ఒక 15 or 20 minutes అలాగే ప్యాక్ ఫేస్ పైన ఉంచి తర్వాత ఇంకా వెట్ వెప్తో ఫేస్ని క్లీన్ చేసేస్తాను అనమాట. సో అదండి ఇవాళ వీడియో. నేను చేసిన ఈ ఫేషియల్ మీకు ఎలా నచ్చింది, అలాగే నేను ఇందులో ఇంకెటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను. నాకు కాల్ చేసినా చెప్పొచ్చు, ఓకేనా? సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చానా భాను బ్యూటీ వ్లాగ్స్. అండ్ అలాగే వీడియో ఇంకా ఉంది. సో వీడియో లెంత్ ఎక్కువ ఉందని చెప్పి వీడియో స్కిప్ చేయవద్దు, వీడియో లాస్ట్ వరకు చూడండి. సో నేను ఇంకా మ్యూజిక్తో వీడియో కంటిన్యూ చేస్తాను. సో మీరైతే చూడండి. అండ్ అలాగే నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో వీడియో పెట్టాను. సో అంత ఫాస్ట్గా అయితే క్లయింట్స్ పైన మసాజ్ స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ చేయనండి. నేను వీడియో లెంత్ ఎక్కువైందని చెప్పి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. సో మ్యాక్సిమం నాకైతే 1.5 hour అయితే పడుతుందండి నేను ఫేషియల్ చేసేటప్పుడు. సో నేను చేసిన ఫేషియల్ ఎంతమందికి నచ్చింది అనేది నాకు మీరు లైక్స్ రూపంలో, కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి, ఓకే? ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వచ్చాను భాను బ్యూటీ వ్లాగ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేసుకోండి. అలాగే ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా, ఇదే కాదు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. Bye bye. This is signing off Banu. Bye bye.